వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, దీని గురించి మాట్లాడడానికి మెరుపుల మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మార్కెట్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? అసలు ఎస్డబ్ల్యూపీ ఎస్ఐపి అనేది రెండు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. బట్ లాస్ట్ ఒక 7 years నుంచి మీరు 6 years నుంచి చూస్తే ఎస్ఐపి యొక్క ట్రెండ్ అనేది చాలా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 70,000 కోట్లు అలా మనకు కలెక్షన్ అనేది వస్తుంది. అంతకుముందు 50,000 వరకే ఉండేది. అంటే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్, బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్ కావచ్చు అండ్ బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ ఇన్ ద సోషల్ మీడియా కావచ్చు, చాలామంది ఎస్ఐపికి మొగ్గు చూపుతున్నారు. అండ్ కొంచెం ఈజీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, మనకు తగ్గిన బడ్జెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్లో మనకు మార్కెట్ కరెక్షన్లో కూడా కొంచెం ఈజీగా ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవుతుంది కాబట్టి ఎస్ఐపి అనేది పాపులర్ అయింది. బట్ దీనికంటే ఎస్డబ్ల్యూపీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్. రానున్న 10 సంవత్సరాల్లో అయితే ఎస్డబ్ల్యూపీ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. బ్యూటీ ఏంటంటే ఎస్ఐపి అనగానే చాలామందికి ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంటే మీరు ఎస్ఐపికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఏ 10,000, 20,000, 30,000 మహా అయితే ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు. బర్డెన్ మంత్ రాగానే మళ్ళీ డెబిట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, అమౌంట్ మళ్ళీ ఉంచకపోతే అది బౌన్స్ అయిపోతుంది, ఛార్జెస్ పడతాయి. ఇదొక కమిట్మెంట్ ఎందుకులే అన్న భావన చాలామందిలో ఉంటుంది. దీన్ని కొంచెం రివర్స్లో వేద్దాం. అంటే ఓవరాల్ ఈక్విటీ యొక్క పోర్ట్ఫోలియో అనేది మన యొక్క నెట్వర్త్లో చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇండియన్స్కి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 10 కోట్ల ఆస్తున్న వ్యక్తిని చూసుకుంటే మహా అయితే అనుకో 50 లక్షలు, 20 లక్షలు ఈక్విటీ పోర్ట్ఫోలియో ఉంటుంది. అది దట్టు వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేట్ అయ్యి స్టాక్స్, ఈ మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఒకరు వాళ్ళని ఫోర్స్ఫుల్గా లాగితే తప్ప ఆ పోర్ట్ఫోలియో కూడా ఉండదు చాలామంది దగ్గర. అలాంటి టైంలో ఇప్పుడు మనం ఎస్ఐపి రూపంలో వెళ్ళామనుకోండి, ప్రజెంట్ మార్కెట్ వెళ్ళే ఏ విధంగానే ఉండేవి. ఎస్ఐపికి అసలు మార్కెట్ చూడద్దు. మేము ఒకటే చెప్తాము, మార్కెట్లో మీరు ఎంతకాలం ఉంటారనేది ఇంపార్టెంట్ తప్ప మార్కెట్ కండిషన్ ఎలా ఉందనేది చూడద్దు. ఎందుకంటే కోవిడ్ తర్వాత మార్కెట్ పెరిగిపోయింది, ఆల్ టైమ్ హై అయిపోయింది. తర్వాత లాస్ట్ సెప్టెంబర్ నుంచి కంప్లీట్గా డౌన్ అవుతూ వస్తుంది. రానున్న రోజుల్లో ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా ఇండియాలో ఉంది. వికసిత్ భారత్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇండియా యొక్క జీడిపి ఓవరాల్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ ప్రకారం మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎకానమీ అనేది ఇండియా అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇండియా పరంగా కూడా, జియోగ్రఫికల్గా కూడా, పాపులేషన్ పరంగా కూడా ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ. యంగ్ కంట్రీ ఉన్నప్పుడు ఏమవుతుంది, పీపుల్ విల్ ఎర్న్ మోర్ అండ్ పీపుల్ విల్ స్పెండ్ మోర్. ఎప్పుడైతే ఎర్నింగ్ స్పెండింగ్ ఉంటుందో డెఫినెట్గా మార్కెట్లో గ్రో అనేది అవుతుంది. కార్పొరేట్ కంపెనీస్కి ఎర్నింగ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎస్ఐపిని ఏదైతే బర్డెన్ కదా అనుకుంటున్నామో, ఎస్డబ్ల్యూపీ అనేది రివర్స్, మీకు డబ్బులు ఇస్తుంది. మీరు ఓ 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే, ఓ 10 లక్షలు పెట్టుంటే 6% చొప్పున మీరు తీసుకున్నా కూడా నెలకు ఒక 5,000 రూపాయల మీకు మంత్ ఆన్ మంత్ విత్డ్రావల్ అనేది వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ మీరు ఒక ఫస్ట్ డేట్కి మన ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే మన దగ్గర ఉన్న 10 లక్షలతోని మనం ఏ బిజినెస్ చేసినా పెద్దగా నెలకు కంపల్సరీ మనకు రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ అనేది మార్కెట్లో లేదు. మోరోవర్ క్యాపిటల్ అనేది సేఫ్ కూడా కాదు చాలా సందర్భాల్లో. అండ్ ఎనీ టైం మీకు ఏదైనా అవసరం పడ్డా కూడా మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ తీసుకోవడం అంత ఈజీ ఉండే పని కాదు. అలాగే స్థలాల పొలాలలో కూడా మాకు అమౌంట్ అనేది రిటర్న్ రావడం అనేది కష్టం. అదే ఎస్డబ్ల్యూపీలో అయితే ఏంటంటే మీ క్యాపిటల్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నప్పటికీ మీకు వచ్చే విత్డ్రావల్ అనేది ఎవ్రీ మంత్ సేమ్ డేట్కి పడిపోతుంది. ఆ పడేది కూడా మీరు 6% ఈరోజు క్యాలిక్యులేట్ చేసుకుంటే 5,000 రూపాయలు. 10 లక్షల్లో మీరు ఏ ప్రాపర్టీ కొన్నా 5,000 రూపాయలు రెంట్ రాదు. నంబర్ 1 మనకు ఏదైతే ఈల్డ్ వస్తుందో దట్ ఈస్ కంపారేటివ్లీ మార్కెట్లో ఇది ఎక్కువ. అండ్ క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు మన దగ్గర ఉన్న లంప్స్ అమౌంట్ కానీ ఎస్డబ్ల్యూపీలో మీరు మార్చుకోగలిగితే అది 5 lakhs కానీ 2 lakhs కానీ ఎంతో కొంత మీరు ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరు ఎస్డబ్ల్యూపీలో మీరు ట్రై చేసి చూస్తే అసలైన ఈక్విటీ మజానే అందరినీ తెలుస్తుంది. ఎస్ఐపీలో తెలియదు మీకు. ఎస్ఐపీలో ఏంటంటే ఎంతకాలం పోతుంది అనే దాంట్లోనే ఉంటారు తప్ప మనకు రిటర్న్ వచ్చేది మనం వర్క్లో ఉన్నా లేకున్నా, మనం హాలిడేస్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎనీ టైం ఒక డేట్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తుందని తెలిస్తే ఆ ఫీలింగ్ అనేది మనిషికి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అనేది చెప్పలేము. అంటే ఎస్డబ్ల్యూపీ అనేది మంచిదని అంటారా? ఎస్డబ్ల్యూపీ ఎస్ఐపి కంటే ఎస్ఐపి ఇప్పుడు లంసం ఉన్న వ్యక్తులకి ఎస్డబ్ల్యూపీ అనేదే ఆప్షన్. ఎస్ఐపి అనేది ఆప్షన్ అవసరమే లేదు. లంసం ఉన్న వ్యక్తి
ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నేను ఎస్ఐపిలో ఎలా చేయాలి దాంతో ఓ 10,000 20,000 30,000 లక్ష రూపాయలు చేసినా అది ఎన్ని రోజులకు ఆ 10 lakhs డిపాజిట్ అవుతుంది మార్కెట్లో. దానికి బదులు ఈ రోజు ఎన్ఐవి నేను బుక్ చేసుకోగలుగుతాను కదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అందులో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు, ఎస్డబ్ల్యూపీ చేయడం వేరు. ద మోస్ట్ ఎఫెక్టివ్ అంటే మనం మార్కెట్లో ఉండాలి అంటే మనకు ఎంతో కొంత అమౌంట్ రిటర్న్ వస్తేనే మనకు మోటివేషన్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు లంసంలో కానీ ఎస్ఐపిలో కానీ పెడితే దట్ ఈస్ ఫర్ ఫ్యూచర్, అది డిఫరెంట్. ఈ లంసమ్ అమౌంట్ని మనకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఎస్డబ్ల్యూపీ పెట్టుకోండి అని చెప్తాం. ఎందుకంటే ఎస్డబ్ల్యూపీలో మీరు ఎస్ఐపిలో చేసే కార్పస్ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు అయితే మంచి కాంపౌండ్ అవుతుంది, అది అందరికీ తెలుసు. కానీ ఆ 10 ఏళ్ళ టైం మీరు ఉంటారా? 80% ఆఫ్ ద కేసెస్లో ఎంతమంది ఉంటున్నారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు? ఉండట్లేదు కదా. అంటే అలా ఆల్రెడీ లాస్ట్ బుక్ చేసుకునే కంటే ఇక్కడ ఒక రెగ్యులర్ ఇన్కమ్ వస్తే అది మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని కంటిన్యూ చేయడానికి మీకు ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు మీరు ఎక్కువ కాలం ఉంటారు. ఎక్కువ కాలం ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. మార్కెట్ తగ్గిన పీరియడ్ మీ రిటర్న్ అనేది ఆగదు. కాబట్టి ఎస్డబ్ల్యూపీ అనేది లంసమ్ ఉన్న వాళ్ళు, అది మీరు యంగ్ ఏజ్ 20 30 ఉన్నా 50 ఉన్నా ఎస్డబ్ల్యూపీ అనేది ఒకటి రన్ చేస్తూ మీరు లైఫ్ను స్టార్ట్ చేయండి. మీకు ఇలా లంసమ్ ఎంత వచ్చినా సరే ఎస్డబ్ల్యూకే మీరు డిపాజిట్ చేసుకోండి, లంసమ్ ఎంత వచ్చినా సరే. అంటే ఎస్డబ్ల్యూపీ ఈరోజు మనం ఒక లంసమ్ ఒక 10 lakhs అని అనుకుందాం. 10 lakhs ఎస్డబ్ల్యూపీలో పెడితే నెక్స్ట్ మంత్ నుంచి ఒక 6% వేసుకున్నా కానీ 6,000 వరకు మనం 5,000 వరకు వస్తుంది. 5,000 అప్రాక్సిమేట్లీ 5,000. అదే మనం ఒక 1 year కానీ అలా హోల్డ్ చేసుకుని ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా 5,000 కంటే అబోవ్ తీసుకోవచ్చు అంటారు, లేకపోతే జస్ట్ ఒక 5,000 తీసుకోవాలా? సార్ మనకు 12% ఎక్స్పెక్టేషన్ మన దగ్గర ఉన్నప్పుడు మీరు క్యాపిటల్ అప్స్ అండ్ డౌన్స్ పట్టించుకున్నంత వరకు నెక్స్ట్ మంత్ నుంచి తీసుకోవడం అనేది హైలీ సజెస్టబుల్. అసలు మీరు 5 సంవత్సరాలు 1 year 2 year ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మళ్ళీ 10 లక్షలు మొత్తం విత్డ్రాలు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీకు కొంచెం ఈ వెయిట్ చేసి తీసుకోండి అని చెప్తారు తప్ప మార్కెట్లో మీరు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ బ్యాలెన్స్ వరకు ఆగండి అని చెప్తాం. ఈక్విటీ నుంచి కూడా ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు, బట్ వెన్ యూఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ఈక్విటీ ఫండ్స్ మార్కెట్ డౌన్ అవుతుంటుంది, మీరు విత్డ్రా చేస్తూ ఉంటారు. అప్పుడు మీ 10 లక్షల కార్పస్ అనేది మెల్లమెల్లగా ఎరోజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమని పెట్టిన తర్వాత ఒక 2 years వెయిట్ చేయండి అని చెప్తారు. నిజానికి మీరు ఒక 1990 ఆ రేంజ్లో ఉన్న ఎస్డబ్ల్యూపీ అగ్రెసివ్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్ ఫండ్స్ కానీ మీరు గమనించండి, అరౌండ్ 11-12% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ని మీరు చూసుకున్నా కూడా అసలు 1 crore అనేది ఈరోజు కరెంట్ వాల్యూ ఎక్కడికి వెళ్ళిందో మీరు చూస్తే షాక్ అయిపోతారు. 2001లో పెట్టిన వాళ్ళకైతే మొదటి 3 సంవత్సరాలు కూడా టైం పట్టలేదు డబుల్ అవ్వడానికి. మేము 10 yearsకి డబుల్ అవుతుందని చెప్తాం అరౌండ్ 12% రిటర్న్తో. మీరు ఆ విధంగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే ఇది ఇప్పుడు మనకు రెంటల్ ఇచ్చే ప్రాపర్టీ ఇది, దీన్ని నమ్మడం ఎందుకు? రెంట్ వస్తుంది కదా మీకు, అండ్ ఈల్డ్ అనేది ఎక్కువ వర్కౌట్ అవుతుంది. బ్యాంక్ ఎఫ్డి కంటే మీకు ట్రెడిషనల్ పాలసీ కంటే బెస్ట్ రిటర్న్ వర్కౌట్ అవుతుంది, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉంది. అలాంటప్పుడు ఎస్డబ్ల్యూపీని మీరు స్టార్ట్ చేయకపోవడానికి అసలు కారణమే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఇమీడియట్ పెట్టుకుంటేనే ఆ థ్రిల్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. 2 years 5 years అన్న కూడా మళ్ళీ ఏదో ఖర్చు వస్తుంది, ఇంటి దగ్గర విత్డ్రా కొట్టేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మన ఇండియన్ మెంటాలిటీకి అంటే మనకు కొంత అమౌంట్ క్రెడిట్ అవుతా ఉంటే ఆ కిక్ వేరే ఉంటుంది. మన వాళ్ళు ఇమీడియట్ కిక్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. దానికోసమే పెద్ద స్థలాలు పొలాలు కొంటూ ఉంటారు. అలాంటి మీరు పెద్ద కష్టపడి ఒక 2 floors బిల్డింగ్ కట్టి దాని రెంట్ ఎక్స్పెక్ట్ చేయాలంటే 2 సంవత్సరాల తర్వాత వస్తుంది. అది దానిలో ఉండే లిటిగేషన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం మాట్లాడుకునేవే. ఈ రిస్క్ అంత వద్దు, నాకు సింపుల్ అమౌంట్ నేను పెట్టేస్తాను, నాకు ఇంత విత్డ్రాల్ రావాలి, అండ్ ఎనీ టైం నాకు ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఒకవేళ విత్డ్రా కొడితే 100% ఆఫ్ ద అమౌంట్ యాజ్ అండ్ డేట్ ఎంత ఉందో అంత వాల్యూ అనేది రావాలనుకుంటే ఎస్ఐపి కంటే లంసమ్కి ఎస్డబ్ల్యూపీ ఈజ్ బెటర్ అని చెప్పి నేను చెప్తాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.